హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి హోమ్ ఫుడ్స్. 10 డేస్ ఆఫ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్లో డే 8 ఇన్స్టంట్ ఓట్స్ దోశ. చాలా టేస్టీగా ఉంటుంది, స్మూత్గా ఉంటాయి, పిల్లలకి నచ్చుతుంది. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ ఓట్స్, హాఫ్ కప్ ఉప్మా రవ్వ, కొంచెం మెంతులు వేసుకొని వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలండి. ఒక 15 మినిట్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది. రైస్ వేయకుండా, మినపప్పు వేయకుండా, ఫెర్మెంటేషన్ లేకుండా అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. పిల్లలకి చాలా హెల్తీ, ట్రై చేయండి. చాలా స్మూత్గా వస్తుంది. ఇలా 15 మినిట్స్ నానిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని చిన్న అల్లం ముక్క, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ దోసలు చాలా స్మూత్గా వస్తాయండి. ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి పిల్లలకి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలోకి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చట్నీ రెడీ చేసుకుందాం. ఒక కళాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కకు తీసుకొని అదే కళాయిలోకి మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా విరుపుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత పుట్నాల పప్పు అండి, వేపిన శనగపప్పు అని కూడా అంటారు. దీన్ని కూడా ఇలాగ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కొన్ని కొబ్బరి ముక్కలు, 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఓట్స్లో బి విటమిన్, మినరల్స్ కూడా ఉంటాయండి. ఇవి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఇలా చట్నీ అంతా రుబ్బుకున్న తర్వాత తాలింపులో వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఓట్స్లో ఐరన్, మాగ్నీషియం, జింక్ ఉండడం వల్ల పిల్లలకి గ్రోత్ కూడా యూజ్ అవుతుందండి. చట్నీ రెడీ అయిపోయింది కదండి, ఇప్పుడు దోశలు వేసేసుకుందాము. పిండి చాలా స్మూత్గా ఉండడం వల్ల ఎక్కువ తిప్పకూడదండి. స్లోగా తిప్పుకుంటూ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దీన్ని అటు ఇటు కాల్చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోసలు గనుక టేస్ట్ చేస్తే నార్మల్ దోసల కంటే ఈ దోసలే ఎక్కువ అడుగుతారండి. అంత టేస్టీగా ఉంటాయి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ హెల్తీ అండి. ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకైనా, స్కూల్స్‌కి వెళ్ళే వాళ్ళకైనా ఎర్లీ మార్నింగ్ ఇలా టిఫిన్ కోసము ఇలా ఇన్‌స్టంట్‌గా హెల్తీ దోస ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.